జగన్మోహన్ రెడ్డి ఉన్న టైంలో రాష్ట్రం దివాలా తీసింది, శ్రీలంక లాగా తయారవుతుంది, ఆ డబ్బంతా కూడా పప్పు బెల్లలాగా పంచి పెడుతున్నాడని చెప్పి కూటమి నాయకులంతా కూడా విమర్శించారు. అప్పుడు ఆ టైంలోనే సంక్షేమ పథకాలకి సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు అవసరమయ్యేది. అప్పుడే రాష్ట్రం యొక్క బడ్జెట్ ఒత్తిడికి లోనైంది. అయితే కూటమి నేతలు వాళ్ళ ఎన్నికల్లో 1,26,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే హామీలను వాళ్ళు ఇచ్చారు. ఆ హామీలకి బడ్జెట్ ఏమాత్రం సహకరించదని ఎక్స్పర్ట్స్ సూచించినప్పుడు కూడా మేము సంపద సృష్టిస్తామని చెప్పేసి అప్పుడు ఆ మాటను వాయిదా వేశారు. కానీ ఈ సంవత్సరం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. రాబడి లెక్కేస్తే ఈపాటికే దారుణంగా రాష్ట్ర ఆదాయం అనేది గత సంవత్సరంతో పోలిస్తే పడిపోయింది. 2024 మార్చి 31 నుండి 2025 మార్చి 31 వరకు ఉన్న ఆర్థిక సంవత్సరంలో 8 నెలలు గడిచిపోయినాయి. ఈ గడిచిపోయిన 8 నెలల్లో లెక్కేస్తే గత సంవత్సరంతో పోలిస్తే ఆదాయం చాలా దారుణంగా పడిపోయింది. అందులో రాబడి అంచనా మొత్తం ఈ సంవత్సరం మొత్తం ఇంత వస్తుంది అని ఒక అంచనా వేశారు, 2 లక్షల కోట్లు. కానీ ఇప్పటి వరకు వచ్చింది 1,00,000 కోట్లే. అంటే 50% కొంచెం తక్కువే ఉంది. మిగిలిన 1,00,000 కోట్లు రీచ్ అయ్యే అవకాశం లేదు. అందులో కూడా 68,000 కోట్ల రూపాయల అప్పు. ఇక చంద్రబాబు నాయుడు వస్తే రియల్ ఎస్టేట్ భూమి వస్తుందని చెప్పి ఆశించారు. కానీ రియల్ ఎస్టేట్ భూమి రాకపోగా రిజిస్ట్రేషన్ల ఫీజులు బాగా పడిపోయినాయి. అప్పుడు ఇప్పటి వరకు అంచనా 13,500 కోట్లు రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం వస్తుందని చెప్పి ఆశించారు. కానీ అది 5,438 కోట్లు మాత్రమే వచ్చాయంటే 40% మాత్రమే. అందుకనే ఇప్పుడు 1వ తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచే అవకాశం ఉంది. ఇక అమ్మకం పన్ను మీద 24,000 కోట్లు వస్తుందని అంచనా వేశారు. అది 11,303 కోట్లు వచ్చిందంటే 50% లోపు. కేంద్ర పన్నుల వాటా 35,000 వస్తుంది అనుకున్నారు, అది 22,000 వచ్చింది. గ్రాంట్లు 30,333 కోట్ల రూపాయలు వస్తాయి అనుకున్నారు, అది 9,703 కోట్లే వచ్చిందంటే 31% గ్రాంట్లు మాత్రం వీళ్ళు సాధించుకున్నారు. చంద్రబాబు నాయుడు వస్తే కేంద్ర ప్రభుత్వంతో సఖ్యంగా ఉండి నిధులు సాధించుకుంటాడు అని చెప్పేసి ప్రచారం ఒకటి ఉంది. కానీ ఆ ప్రచారానికి విరుద్ధంగా 30,000 కోట్ల గ్రాంట్లు గాను 9,700 కోట్లు మాత్రం వచ్చింది. ప్రస్తుతానికి ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం ఈ బడ్జెట్ అమలు చేయడానికి 68,000 కోట్ల అప్పులు చేస్తే సరిపోతుంది అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఇప్పటికే 65,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఇంకా డిసెంబర్లో కూడా 9 నుంచి 10,000 కోట్ల రూపాయల అప్పులు చేసే అవకాశం ఉంది. రెవెన్యూ లోటు 34,000 కోట్ల అంచనా వేస్తే అది 56,000 కోట్లకు చేరుతుంది. సో ఈ రకంగా చూసుకుంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పటికి కూడా వీళ్ళు ఇంకా మిగిలిన పథకాలు అమలు చేయకుండానే ఇలాంటి పరిస్థితి ఉంది కనుక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద మంచి సంస్కరణల దిశగా సాగడం మంచిది. లేదంటే రాష్ట్రం శ్రీలంకగా అవడం ఖాయం.